జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అసలు అప్లై చేస్తున్నాను మీకు చెప్పాడా మీకు? లేదు అంటే నాకు అగ్ని పరీక్షలోకి వెళ్ళాక చెప్పాడు. ఫస్ట్ డిస్కస్ చేస్తాడు కెరీర్ విషయం అయినా ఏదన్నా ఇంపార్టెంట్ ఏమన్నా నాతో డిస్కస్ చేస్తాడు. సేమ్ ఇంట్లో ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడా? అబ్సల్యూట్ అలాగే ఉన్నాడు. అంటే ఒకటి అంటే యాజ్ ఎ బ్రదర్ నేను ఆ రొమాంటిక్ యాంగిల్ అయితే నాకు ఐడియా లేదు, కానీ ఇప్పుడు లవ్ ట్రాక్ విషయంలోనే బ్యాడ్ అయిపోతున్నారు, నెగిటివ్ అయిపోతున్నారు అని అన్నారు కదా, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? ఏదైనా క్లాస్కి వెళ్ళినా సరే 60 మంది అంటే 60 మందితో తిరగం కదా మనం. ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు, బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు, వాళ్ళతో షేర్ చేసుకున్నట్టు సేమ్ అక్కడ కూడా ఆ అమ్మాయితో కొంచెం కంఫర్ట్ జోన్లో ఉండి షేర్ చేసుకుంటుంది. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే మీకు ఓకేనా? యాజ్ ఎ బ్రదర్ నాకు ఓకే, కానీ లవ్ అనేది వెరీ డెసిషన్. వాళ్ళకి ఇప్పుడు 40 days పరిచయం ఉంది. సో ఇట్స్ ఎ టెస్ట్ ఆఫ్ టైం లవ్ అనేది. ఎప్పుడైనా గొడవలు పడదాం అలాంటి ఏమైనా చేస్తుంటాడు? చాలా కామ్గా ఉందండి, ఎవరి జోలికి వెళ్ళడు, ఎవడైనా జోలికి వస్తే వదలదు. మీకు తెలిసినంత వరకు మిమ్మల్ని మనవాడిని ఎప్పుడు ఎవరు తిట్టింది కానీ లేకపోతే ఇది చేసింది ఎవరు లేరు, మనం నన్ను మాట్లాడుతుంటారు కదా, మరి మీకు ఏమనిపిస్తుంటుంది బ్రో మనోడి గురించి? ఇంటర్నెట్లో పోర్ట్రే చేసేది అది నిజం కాదు. ఎందుకంటే వరల్డ్ అంతా జడ్జ్ చేస్తే ఫ్రమ్ దేర్ పర్సెప్షన్స్, వాళ్ళ లిమిటేషన్స్ ఆఫ్ దేర్ మైండ్. సో అది నిజం కాదు. ఇంక పట్టించుకొని వాళ్ళకి రియాక్ట్ అవ్వలేము, మనం వాళ్ళకి ఒప్పించలేము, మనం ఏం చేయలేము. కానీ పట్టించుకుంటాడా కామెంట్లు? మీకు చెప్తాడా? అంటే మేము డిస్కస్ చేసుకుంటాం. వచ్చేరా హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడియల్ మీడియా. ఈరోజు నా ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ డిమన్ పవన్ వాళ్ళ బ్రదర్ అవినాష్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ పవన్ ఫ్రెండ్స్ ఇద్దరు పరమేష్ అండ్ దత్తా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి బిగ్ బాస్ సీజన్లో పవన్ ఆడుతున్న గేమ్ ఎలా ఉంది అండ్ పవన్ గురించి మనకు చాలా విషయాలు తెలియదు. తను నిజంగా అలానే ఉన్నాడా, రియల్గా ఉన్నాడా, ఏమైనా మాస్క్ వేసుకొని ఆడుతున్నాడా, లేకపోతే ఫేక్గా ఉండడం కానీ ఉందా, అండ్ బిగ్ బాస్లో రన్ అవుతున్న రితు అండ్ పవన్ది ఆ రిలేషన్ అది వీళ్ళకి ఏమనిపిస్తుంది, ఇవన్నీ విషయాలు మనం మాట్లాడేసుకుందాం వీళ్ళతో మాట్లాడి. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాను. నమస్తే. బ్రో అది ఫార్మాలిటీస్ అలా అందరికీ నమస్తే. ఎలా ఉంది బ్రో గేమ్ పవన్ది? పవన్ చాలా బాగా ఆడుతున్నాడు. అసలు గేమ్ పెర్ఫార్మెన్స్ చూసే ఉంటారు. ఫిజికల్ టాస్క్ కానీ అన్ని టాస్క్ చాలా బాగా ఆడుతున్నాడు. మంచిగా ఆడుతున్నాడు. మీరు వెళ్ళరా జిమ్కి? అని అసలు ఇప్పుడు వచ్చి ఒకసారి డబ్బులు కట్టి అలా డబ్బులు తీసుకున్న తప్ప ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళరా అసలు ఇప్పుడు వచ్చి పిలిచాడా పవన్తోనే వెళ్ళలేదా మీరు? లేదు లేదు, పవన్కి నాకు చాలా డిఫరెన్స్ ఉంది. సో ఎప్పుడు వెళ్ళలేదు కలిసి. ఎలా ఉంది బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి బ్రో? అసలు అప్లై చేస్తున్నాను ముందు చెప్పాడా మీకు? లేదు అంటే నాకు అగ్ని పరీక్షలోకి వెళ్ళాక చెప్పాడు. ఫస్ట్ డిస్కస్ చేస్తాడు కెరీర్ విషయం అయినా ఏదన్నా ఇంపార్టెంట్ ఏమన్నా నాతో డిస్కస్ చేస్తాడు. కొంచెం చెప్పాడు అప్పుడు ఇలా వచ్చింది అగ్ని పరీక్ష అని, వెళ్తున్నాను, అప్లై చేశారు, షూటింగ్ స్టార్ట్ అవుతుంది, ఇలాగా ప్రాసెస్ అంతా చెప్పాడు. ఇలా జరిగింది, అప్లికేషన్స్, హెచ్ఆర్ ఇంటర్వ్యూ లాగా క్వశ్చన్స్ అడిగారు. 50 మెంబర్స్ వెళ్ళొచ్చాను, ప్రతిరోజు ఇలా వెళ్ళొచ్చాను అవి చెప్తున్నాడు. ఆ తర్వాత హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ తర్వాత అప్పటి నుంచి చూసి నేను వాడికి నేను అప్పటిదాకా బిగ్ బాస్ నేను ఇప్పటిదాకా ఫస్ట్ ఈ ఇయర్ చూడడం. నేను ఎప్పుడు బిగ్ బాస్ చూడలేదు. ఎందుకు? నా అంతా ఎక్కువ టెక్నాలజీ బ్యాక్. నేను అసలు ఇవన్నీ తక్కువ, టీవీ సిరీస్ కానీ టీవీ సీరియల్స్ ఏవి చూడండి. అసలు టీవీ చూడండి, ఓన్లీ మూవీస్. ఏం చేస్తారు మీరు? సాఫ్ట్వేరే కంపెనీ ఉంది, బావగారిదే కంపెనీ. చూడరు అంటే టీవీ సినిమాలన్నీ? అంటే నాకు ఎక్కువ ఏంటంటే స్టార్టప్స్ ఎక్కువ, బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ కానీ అన్నీ టెక్ రిలేటెడ్, న్యూ టెక్నాలజీ, బ్లాక్ చైన్స్, ఏఆర్ విఆర్ గ్యాడ్జెట్స్, ఇవి అవే చూస్తూ ఉంటాను. అసలు నా ఫీల్డ్లో అన్నీ అవే వస్తూ ఉంటాయి. సో ఆ నాలెడ్జ్తోనే ఉంటుంది. ఫస్ట్ టైం కదా మరి నీకు అర్థమవుతుందా బిగ్ బాస్? నాకు అర్థమవుతుంది. అర్థమవుతుందండి నాకు అది. సేమ్ ఇంట్లో ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడా? అబ్సల్యూట్ అలాగే ఉన్నాడు. అంటే ఒకటి అంటే యాజ్ ఎ బ్రదర్ నేను ఆ రొమాంటిక్ యాంగిల్ అయితే నాకు ఐడియా లేదు, కానీ అదే అంటే ఓకే అమ్మాయిలతో మాట్లాడేది, ఎందుకంటే మీ ఫ్యామిలీలో వాళ్ళతో ఉండే విషయం వేరు. కాకపోతే ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. సో వెరీ అండర్స్టాండింగ్, అందరితో మీరు చూసే ఉంటారు తన బిహేవియర్ కానీ, ఎవరిని ముందు ఒకటి వెనకాల ఒకటి అలా మాట్లాడు, అందరికీ హెల్పింగ్ చూస్తే అందరికీ కుకింగ్లో ఎప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు దాకా అందరూ
పవన్ ఎలా మెచ్చుకున్నారు మీరు చూస్తూ ఉంటున్నారు. అలాగే బాగా రెస్పాన్సిబుల్, సెన్సిటివ్, అలాంటి పర్సన్ నేను చూసింది. మీరు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి చిన్నప్పటి నుంచి నుంచి. అది మొత్తం మనోడు ఏం చేస్తాడు అన్నీ తెలుసు. మీకే తెలుస్తాయి. అందుకే mention. ఎలా ఉంది బ్రో గేమ్? బాగా ఆడుతున్నాడు. బయట ఎలా ఉన్నాడో లోపల అలాగే ఉంటున్నాడు. అస్సలు ఓకే, 100% సేమ్ జెన్యూన్. జెన్యూన్, సేమ్ నో మాస్క్. ఇప్పుడు లవ్ ట్రాక్ విషయంలోనే బ్యాడ్ అయిపోతున్నారు, నెగిటివ్ అయిపోతున్నారు అని అన్నారు కదా, దానికి మీ ఒపీనియన్ ఏంటి? అది లవ్ ట్రాక్ కాదన్న, ఫస్ట్ తనే క్లారిటీ ఇచ్చాడు. స్టైల్ ఇది స్ట్రైక్ కాదు, నార్మల్ జనరల్. అంటే ఇప్పుడు జనరల్ గా ఏదైనా క్లాస్కి వెళ్ళినా సరే 60 మంది ఉంటే 60 మందితో తిరగం కదా మనం. ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు, బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు, వాళ్ళతో షేర్ చేసుకున్నట్టు సేమ్ అక్కడ కూడా ఆ అమ్మాయితో కొంచెం కంఫర్ట్ జోన్ లో ఉండి షేర్ చేసుకుంటున్నాడు. అంతేగాని దాని లవ్ ట్రాక్ కాదు. అది బిగ్ బాస్ అనేది ఒక అందరు కలిసి 24 hours ఉన్నప్పుడు బాండింగ్స్, అంటే ఇప్పుడు అక్కడ అందరికి బాండింగ్స్ ఎలా ఏర్పడుతున్నాయో తనతో బాండింగ్ ఏర్పడింది. ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ అంటున్నాడు కొంచెం. సో అదే అలా అనిపిస్తుంది నాకు. 24 hours స్పెండ్ చేస్తున్నప్పుడు మనకు ఉండాలండి. ఇప్పుడు షేర్ చేసుకోవడానికి అవన్నీ ఉండాలి. ఇప్పుడు ఇంట్లో ఎవరితోనో ఏదో షేర్ చేసుకుని బాగా క్లోజ్ ఉండకపోతే దాన్ని ఉండలేము, అది మీకు ఐడియా ఉంది కాబట్టి. సో వాళ్ళు అలా మ్యాచ్ అవుద్దు ఫ్రీక్వెన్సీ షేర్ చేసుకోవడానికి, అమ్మాయితోనో అబ్బాయితోనో, లేదంటే ఒక పెద్ద బర్నీ గారితో కూడా బాండింగ్ ఏర్పడింది. సో అలాగే నాకు తెలిసి ఆ అమ్మాయితో అలాగే బాండింగ్ ఏర్పడింది అనుకుంటున్నాను. బర్నీ గారు వచ్చారంటే ఇంకా స్ట్రాంగ్ అవుతుందేమో వాళ్ళు. అది వాళ్ళకే తెలియాలి. అంటే వాళ్ళ యొక్క పర్సనాలిటీస్ బట్టి ఉంటాయి, మరి ఎంతవరకు వెళ్తుందో అది వాళ్ళ బట్టే ఉంటుంది. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే మీకు ఓకేనా? యాజ్ ఎ బ్రదర్ నాకు ఓకే, కానీ లవ్ అనేది వెరీ బిగ్ డెసిషన్. సో మామూలుగా ఫ్రెండ్స్ అది చాలా పారామీటర్స్ డిపెండ్ అయి ఉంటుంది. ఫ్యామిలీస్ వాళ్ళకి 40 days పరిచయం ఉంది. సో ఇట్స్ ఎ టెస్ట్ ఆఫ్ టైం లవ్ అనేది, అన్ని పరిస్థితులు. ఎక్కువ రోజులు పరిచయం అయితే ఓకే. అంటే లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూడాలి, లవ్స్ కూడా, లేదంటే నిలబడరు. మనోడు ఎప్పుడైనా చూసాడు అప్ అండ్ డౌన్స్? లవ్ చేయలేదు లవ్ లో కాదు, లైఫ్ లో ఇంకా లోస్ హై, చాలా లోస్ చూసాడు, ఇంకా హై దాకా. ఆయన ఎక్కడ చదువుకున్నాడు ఏంటి, ఆయన స్టోరీ చెప్పండి ఒకసారి. ఆయన చూసిన డౌన్స్ చిన్నప్పటి నుంచి లైక్ తను చదువుకుంది గవర్నమెంట్ హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్. 6th దాకా చాలా చిన్న స్కూల్, మా తణుకు టౌన్, చాలా చిన్న స్కూలు. తర్వాత 6th class నుంచి జెడ్పిహెచ్ బాయ్స్ హై స్కూల్, గవర్నమెంట్ కాలేజ్ స్కూల్. దాని తర్వాత దాంట్లో స్కోర్ చేసి ప్రగతి కాలేజ్, మళ్ళీ చిన్న ఇంటర్ కాలేజ్. అన్నిట్లోనూ లైక్ ఫిజికల్గా స్పోర్ట్స్, కంప్లీట్ అథ్లెట్ అనమాట. ఇప్పుడంటే కొంచెం ఈ ఫీల్డ్కి వచ్చాడు, కానీ దాని ముందాక లైక్ ఈజ్ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ అనమాట. ప్రతి స్పోర్ట్స్లోనూ ఆన్ టాప్ ఉండేవాడు. స్ప్రింటర్ చదువు కూడా వాడికి అన్ని 80, 75, 80 అన్ని మెరిటే. 10th ఇంటర్ వాడి బీటెక్, ఎంబీఏ అన్ని 80%, 75 అబోవ్. మేము ఇప్పుడు అన్నది అన్ని బాగుండదు. అదే మేము ఎప్పుడు అనేవాడి సాఫ్ట్వేర్గా వచ్చారు అంటే నాలుగు సెట్ అయిపోతుంది. ఫిజికల్ అనేవారు అంటారు, కానీ లైక్ కంప్లీట్ లైక్ చదువు కానీ అన్ని చాలా బాగా చదువుతాడు. బాగా చదివినా అంటే ఇంజనీరింగ్ నుంచి నాకు చెప్పేవాడు పోలీస్కి వెళ్ళిపోతా అంటే ఈజీ, త్వరగా జాబ్ అంటే అలాగా స్ప్రింట్ చేసేవాడు. స్పోర్ట్స్ కోటాలో ఎలా వెళ్ళిపోవడం అని ట్రై చేశాడు, ఆర్మీ ట్రై చేశాడు. స్కూల్ టైంలోనే వాడు లైక్ పాంప్లెట్స్ పంచిపెట్టి మనీ అని చేయడం, బేకరీలో పని చేయడం, ఇవన్నీ కూడా ఉండేవి. ఇవన్నీ కూడా చేసేవాడు. అవునా? వాళ్ళ ఫాదర్ పెయింట్ కాంట్రాక్ట్. మీ ఫాదర్ ఇప్పుడు పవన్ ఒరిజినల్ బ్రదర్ తణుకులో ఉన్నాడు. నేను వాళ్ళ అమ్మ మామగారు అక్క మేము అక్కడ కలిసే పెరిగాను. నేను వాళ్ళ ఇంట్లో చాన్నాళ్ళు పెరిగాను. అంటే నాకు ఎవరు బోర్ కొడితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. నాకు తెలిసిన తమ్ముడు నేను ఎత్తుకొని పెంచాను, అవన్నీ తెలుసు నాకు. నేను మా ఇంట్లో ఎక్కువ ఉండకపోతే వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. సో నాకు అలా బాగా పవన్ వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మ నాన్నతో బాగా నాకు బాండింగ్ బాగా. అది నేను సడన్ గా స్టార్టింగ్ అంతా ఓన్ బ్రదర్ అనుకున్నాను. నేను అలాగే లైక్ రిలేషన్ అయితే అలాగే ఉంటుంది, కొంచెం కట్అవుట్లు అలాగే ఉండాలి బ్రో, ఆ కట్స్. చెప్పండి బ్రో. ఏం చేసేవాడు అంటే వాళ్ళ ఫాదర్ పెయింట్ కాంట్రాక్టర్. నలుగురు చేతి పనిచేసి పెయింటింగ్, బిల్డింగ్స్కి వాటికి ఇంకా ఏ పెయింటింగ్ వచ్చినా చేస్తూ ఉంటారు. ఇప్పటికీ ఆయన 65 సంవత్సరాలున్నా కూడా ఆయన కష్టపడుతూ ఉంటారు. ఆయన రీసెంట్గానే ఇంకా ఆపరేషన్ అవడం వల్ల కొన్నాళ్ళ నుంచి చేయట్లేదు. ఆయనకి థ్రోట్ క్యాన్సర్ అలా వచ్చింది, అది అలా తీసేశారు. ఇప్పుడు రెస్ట్ లో ఉన్నారు. మదర్ హౌస్.
ఇంకా ఎవరు చెల్ల అన్నయ్య అన్నయ్య సొంత అన్నయ్య సొంత అన్నయ్య సొంత అన్నయ్య ఒకడు. అవును. జాబ్ చేస్తున్నాడు హెచ్ఆర్ రిక్రూటర్ లీడ్ ఇక్కడ. ఇప్పుడు థాయిలాండ్లో వర్క్ చేస్తున్నాడు వాళ్ళ బ్రదర్. ఎప్పుడైనా నువ్వు గొడవలు పడదాం అలాంటివి ఏమైనా చేస్తుంటాడు? పవన్ చాలా కామ్ గోయింగ్ అంటే ఎవరి జోలికి వెళ్ళడు, ఎవడైనా జోలికి వస్తే వదలదు. అంటే లైక్ గొడవ కొట్టేసుకుని అలాగే ఉంది. అసలు ఎవరితో అయినా సరే చాలా కామ్ గా మాట్లాడితే అంటే బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటాడు అనమాట అందరితోనూ. ఎవరితో అయినా సరే ఫ్రెండ్లీగానే, వేరే వాళ్ళు ఏమన్నా సరే కామ్ పోయి వెళ్ళిపోతాడు. మనోడు విధానమే అంతా మాట్లాడే విధానం చాలా సైలెంట్, సేమ్ అలాగే ఉంటాడు. లైక్ Soft spoken. పక్క డోర్ లో ఉండే అబ్బాయి లాగానే ఉంటాడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అందరితోనూ. ఎవరు నచ్చారు బ్రో పవన్ కాకుండా ఇంకా మీకు హౌస్ లో? హౌస్లో అలాగే కాదండి, పవన్ కాబట్టి obviously పవన్ ఎక్కువ ఫోకస్ అంతా ఎక్కువసేపు ఆడేగా ఉంటుంది. పవన్ నాకు నచ్చింది మొత్తం అందరికీ నచ్చింది. ఇమాన్యుయల్ బాగా నచ్చాడు. సో కామెడీ ఇస్ హార్ట్ ఆఫ్ బిగ్ బాస్ అంటాను. ఎందుకంటే యా నేను యాక్చువల్లీ ఇది ఎంటర్టైన్మెంట్ షో అయితే అతను కామెడీ ఇంకా అన్ని నవరసాల కింద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చేస్తున్నారు. బాగుంది. ఇమాన్యుయల్ బాగుంది, తనుజ గారు ప్లస్ వీళ్ళ కామెడీ వాళ్ళ ట్రాక్ అన్నీ బాగున్నాయి. అందరూ ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క పర్టికులర్ ఆస్పెక్ట్స్లో నచ్చారు నాకు. ఓకే. ఇండస్ట్రీలోకి రావాలని ఎందుకు అనుకున్నాడు బ్రో? నార్మల్గా మీకు చెప్పాడా ఏమైనా ఇండస్ట్రీ అని ఇదని ఏమైనా ఉన్నాయా కోరికలు మనకి? కాలేజ్లో శ్రీ విష్ణు వచ్చాడు. ఓకే. హీరో శ్రీ విష్ణు. అప్పుడు షూటింగ్ లో మనోడు బాగా యాక్టివ్ గా పాల్గొన్నాడు. ఓకే. అప్పుడు ఇంట్రెస్ట్ బాగా వచ్చింది యాక్టింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళాలి అని. అక్కడి నుంచి షార్ట్ ఫిల్మ్స్ అన్ని మొదలు పెట్టేశాడు. రీచ్ బాగా వచ్చింది, మోడలింగ్ లోకి వెళ్ళాడు. ఇంకా అలాగ గ్రౌండ్ వర్క్ చాలా చేసుకున్నాడు. లైక్ చాలా సన్నగా ఉండి లైక్ నార్మల్ పర్సన్ లో ఉండేవాడు. సెకండ్ ఇయర్ నుంచి ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ అయ్యి మొత్తం అలా డెవలప్ చేసుకుంటూ లైక్ కింద ఒక 5 to 10 years కష్టపడి ఇంకా ఓకే మనకి స్కోప్ ఉంది అని చెప్పి అప్పటి నుంచి అంతకుముందు దాకా పోలీస్ అవుదాం, ఆర్మీ సెలక్షన్స్కి వాటికి వెళ్ళడం అన్నీ చేసేవాడు. చాలా ఆపేసాడు మొత్తం. ఆపేసాడు. ఈ సినిమా ఇంట్రెస్ట్ వచ్చాక గిటే వస్తారు కదా. అప్పుడు యాక్చువల్లీ ఎప్పుడు పోలీస్ అంటే వాడికి స్పోర్ట్స్ ఇష్టం. సో స్ప్రింట్ అవన్నీ 100 meters చాలా మంచి రికార్డ్ అంటే ఉండేవి. షార్ట్ పుట్స్ లో మంచి మెరిట్ కూడా వచ్చింది అందులో. అందుకే టాస్క్లు బాగా ఆడుతున్నాడు. ఫిజికల్ టాస్క్ అసలు ఇంకా నాకు తెలిసి 100% కూడా ఇంకా అవ్వలేదు మన ఫిజికల్ టాస్క్ లో. ఫిజికల్ టాస్క్ 100% ఇస్తే మీరు ఆ చేతులు చేసి నడుస్తాడు కదా, అవన్నీ డిగ్రీ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఇంటర్ నుంచి అది కూడా సొంతంగా నేర్చుకున్నాం అన్ని. లైక్ చాలా డెడికేటెడ్ గా ఉండేవాడు, గ్రౌండ్ కి వెళ్ళేవాడు. మేము ఒకవేళ సినిమాకి వెళ్ళినా ఏదైనా బయట చెయ్యాలన్నా వాడి అన్ని పిక్ చేసుకుని అప్పుడు బయట తిరిగేవాళ్ళం తప్ప. ఇప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్స్ రోజు తిరుగుతారా? రోజు తిరుగుతాం మొత్తం. ఏం చేస్తుంటాడు ఇప్పుడు మామూలు లైఫ్ స్టైల్? పడుకుంటాడు. దాని గురించి యాక్చువల్ అదే క్వశ్చన్. ఎప్పుడు ఎవరు అన్నారు బ్రో నిద్రమో అంటే కొంచెం లేట్ గా అవుతుంది స్లీప్. 4-5 పడుకుంటారు. కాదు షిఫ్ట్ 11 o'clock అయిపోద్ది. ఫోన్ చేస్తే ఏం చేద్దాం, ఖాళీ వచ్చామంటాడు. తిరుగుతాం ఎన్నిటి వరకు మాదాపూర్ లో తింటాం, మళ్ళీ వస్తాం. 2 to 3, 2 to 4 మాంగానే చదువుకుంటాడు. దాని తర్వాత పడుకుంటాడు అనమాట. అంటే సూపర్ హీరో ఎలా అవ్వాలని ఆ సినిమాలు చేయాలని అంటే సూపర్ హీరోస్ నుంచి లైక్ మోటివేషన్ తీసుకుంటాడు. ఎక్కువ మూవీస్ కన్నా ఎక్కువ మాంగా ఇవే చదువుతాడు. సినిమా లోకి వస్తా అంటాడు కానీ ఎక్కువ మాంగా, జపనీస్ మాంగా ఇవన్నీ చదువుతూ ఉంటాడు. ప్లస్ ఆ నిద్రకి ఇంకా మెయిన్ కారణం నైట్ పూట రీల్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు ముగ్గురు. గిరీష్ బయట రాత్రి 3-4 ఇక్కడే చేయడం వల్ల వాడికి నిద్ర టైమింగ్స్ మారిపోయింది. సో అందుకే అడ్జస్ట్మెంట్. ఇప్పటికి లాస్ట్ టైం ఇంటర్వ్యూ అప్పుడు కూడా 11 ఇంటర్వ్యూ అంటే 5 దాకా పడుకోలేదు. చదువుతూ ఉంటాడు రాత్రంతా, నిద్ర పట్ట అదే ఇంకా అలవాటు అయిపోయి అసలు పడుకునేది లేట్ గా పడుకుని ఓ 6 hours అలా పడుకుని మేనేజ్ చేస్తాడు. మీకు తెలిసినంత వరకు మిమ్మల్ని మనవాడిని ఎప్పుడు ఎవరు తిట్టింది కానీ లేకపోతే ఇది చేసింది ఎవరు లేరు? మనవాడిని అన్ని మాటలు అంటుంటారు కదా, మరి మీకు ఏమనిపిస్తుంటది బ్రో మనవాడి గురించి? కామన్ బ్రో, ఇంటర్నెట్ చాలా అలవాటు. అంటే ఇప్పుడు మనం చూస్తేనే అర్థమవుతుంది ఇంటర్నెట్ లో పోర్ట్రే చేసేది అది నిజం కాదు. ఎందుకంటే వరల్డ్ అంతా జడ్జ్ చేస్తే ఫ్రమ్ దేర్ పర్సెప్షన్స్, వాళ్ళ లిమిటేషన్స్ ఆఫ్ దేర్ మైండ్. సో అది నిజం కాదు. ఇంకా పట్టించుకొని వాళ్ళకి రియాక్ట్ అవ్వలేము, మనం వాళ్ళకి ఒప్పించలేము, మనం ఏం చేయలేము దాన్ని.
సో అందుకని మన కంట్రోల్లో లేనిది ఇంకా, అందుకే నేను మా బ్రదర్ కూడా చెప్పాను, పేరెంట్స్ నుంచి కామెంట్స్ చదవనివ్వద్దు, వాళ్ళు ఫీల్ అవుతారు, ఎందుకంటే ఆ అబ్బాయిని ఏమన్నా అంటుంటే అలా ఫీల్ అవుతారని చెప్పి నేను ఇంకా వాళ్ళకి జస్ట్ టీవీలోనే చూపిస్తుంది తప్ప యూట్యూబ్లో మళ్ళీ కామెంట్స్ చదివినా మళ్ళీ డిస్టర్బ్ అవుతారు. ఎందుకు చదివించట్లేదు బిగ్ బాస్ అంటే వాళ్ళ నెగిటివ్ కామెంట్స్ బోల్డ్ అని వచ్చాయి. అసలు మూవీ క్యారెక్టర్ బట్టి మనిషిని జడ్జ్ చేయకూడదు కదా, సేమ్ అంతే. మూవీ క్యారెక్టర్ బట్టి జడ్జ్ చేస్తూ ఉంటాం కదా, అలా చేయకుండా లైక్ డిఫరెంట్ కంప్లీట్లీ. చాలా మంచి ఫస్ట్ లో కూడా వచ్చాయి నెగిటివ్ కామెంట్స్ సిరీస్ చేసినప్పుడు సిరీస్ బట్టి like ఒక సిరీస్ గురించి కాదు, రీల్స్ అవి చేస్తారు కదా, దాంట్లో కూడా వచ్చాయి బాగా కామెంట్స్. నెగిటివ్ ఎక్కువ వచ్చాయి. పట్టించుకోడు అసలు. మీకు చెప్తాడా? అసలు అంటే మేము డిస్కస్ చేసుకుంటాం. వచ్చలేరా ఫ్రెండ్స్ ఏళ్ళే కామెంట్ చేస్తూ ఉంటారు. తెలిసిందే, ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటే ఒకరు కన్ఫర్మ్ రోస్ట్ అవుతారు. ఆ రోస్ట్ అయితే ఆడే మా ఇద్దరి మధ్యలో. అవునా? మరి మీరు అంత రోజు చేసి పవన్ కి ఇక్కడే ఎంత సైలెంట్ గా ఉన్నారు? మీరు వదలాలండి. వదలలేదా? కెమెరా ఫియరా కొంచెం? తగ్గిపోయింది మీరు అడిగినప్పుడు. ఇప్పుడు అమ్మాయిల ఫీలింగ్ ఏంటి బ్రో? వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు బ్రో? చాలా హ్యాపీ, చాలా ప్రౌడ్. వాళ్ళ మమ్మీకి ఎప్పుడు చెప్పేవాడిని, మేము అందరం జాబులు చేస్తుంటే మనవాడు ఖాళీగా ఉండేవాడని, సంపాదన లేదని కొంచెం ఫీల్ అయ్యేవారు. అంటే మేము సంపాదించేది ఒక 5 years పడతాడు ఒకసారి సంపాదిస్తాడు అంటే అని చెప్పేవాళ్ళం. పుష్ ఉండేది వెనకాల నుంచి, ఎప్పటి నుంచి పుష్ ఉండేది, మా నుంచి ఉండేది, సపోర్ట్ చేశారు. ఓకే. ఇప్పుడు అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు తణుకులో. మరి అక్కడ తణుకులో అందరూ చూసి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళడం అన్ని అడుగుతున్నాయి, జరుగుతున్నాయి. అదే వాళ్ళ లేదన్నాడు, వాళ్ళ అన్నయ్యతో మాట్లాడాను, పిన్నలతో డిస్కస్ చేయకూడదు, నేను చేయలేదు. లేదని ఎవరు అందరూ వాళ్ళకి తెలుసు కదా, చిన్నప్పటి నుంచి చూసారు కాబట్టి వాళ్ళకి తెలుసు వాటి గురించి. వాళ్ళ టీవీని ఎలా చూస్తే అలాగే చూస్తున్నారు, చుట్టాలందరూ కొంచెం అలాగే చూస్తున్నారు, బయట వాళ్ళ గురించి తెలియదు. ఎవరు రాలేదు, అందరికీ తెలుసు పవన్. అంటే ఫ్యామిలీస్ మాటలు ఎలా ఉన్నాయి మనోడికి? ఫ్యామిలీస్ వాళ్ళ అన్నయ్యతో మాట్లాడింది అయితే, వాళ్ళ అమ్మగారితో ఈ విషయం గురించి మాట్లాడలేదు, కానీ పిన్నాళ్ళతో బ్రదర్తో అయితే ఎవరు ఏం మాట్లాడలేదని అందరూ వచ్చి బాగా ఆడుతున్నారు, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మీరు హోమ్ టూర్ వీడియో చూస్తే మొత్తం అందరూ వాళ్ళు అసలు నిజంగా అంత ఓటింగ్ కారణం మొత్తం ఇప్పుడు సపోర్ట్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ సపోర్ట్. మా గ్రూప్ లో చూస్తున్నాం కదా, మా అదే తన కజిన్స్ కానీ నెఫ్యూస్ కానీ వాళ్ళందరూ వాళ్ళు సరదా మాట్లాడుకుంటున్నారు తప్ప, ఈడ ఇలా చేస్తున్నాడు అది చేస్తున్నాడు అని మాట్లాడుకుంటున్నారు తప్ప, అందరు సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఎప్పుడు దాన్ని ఒక నెగిటివ్ గా ఎవరు చూడలేదు. ఈవెన్ అక్కడ అందరూ సపోర్ట్ చేస్తారు, హోటల్ దగ్గర పెట్టి, ఇంకా ప్రతి ఒక్కళ్ళు పాంప్లెట్స్ పెట్టి, స్టార్టింగ్ ఇనిషియల్ సపోర్ట్ అలాగే వచ్చింది. మేము ఏం చేయలేదు అసలు, ఆ సపోర్ట్ అంతా ఓటింగ్ కానీ అగ్ని పరీక్ష నుంచి రావడం, ఇప్పుడు దాకా 2 times నామినేషన్స్లో ఉన్న ఆ ఓటింగ్ 3rd లో ఉన్న అఫీషియల్ పోల్స్ 3rd లో ఉన్నాయి, అవన్నీ వాళ్ళ ద్వారానే వచ్చాయి. ప్లస్ వాళ్ళ కాలేజ్ గ్రూప్స్ కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు. అసలు కాలేజ్ డైరెక్ట్ బయట హోర్డింగ్ దగ్గర పెట్టారు వాడి ఫోటో పెట్టి. సో మేమే అడగలేదు, ఎవరు అడగలేదు, మేము వాళ్ళ అన్నయ్య అడగలేదు, మేము అడగలేదు, వాళ్ళే మన కాలేజ్ వాళ్ళు చేసి పవన్ చేస్తున్నాడు అని చెప్పి. అదే అప్పుడు బాగా యాక్టివ్గా ఉండే స్పోర్ట్స్ ఇవన్నీ వాడు బాగా కొంచెం నోటెడ్, కొంచెం అందరికి ఫ్రెండ్స్ అందరికి. ఇంకా క్రికెట్ చాలా వాడుతుంది, క్రికెట్ టోర్నమెంట్స్ అన్ని పిలుస్తారు అక్కడ క్రికెట్. సో అందుకని బాగా వాటి సరికి అక్కడ బాగా పరిచయం. క్రికెట్ అంటే తెలుసు కదండి, ఇంకా వాళ్ళ జూనియర్స్ సీనియర్స్ అందరికీ తెలుసు అనమాట. జనరల్ గా నెగటివ్ ఒపీనియన్ ఉండదు అసలు, ప్యూర్ పాజిటివ్. యాక్చువల్ మీకే క్వశ్చన్ ఇది, రమ్య దిమోన్ ముందే ఫ్రెండ్సా అని చాలా మంది అంత క్లోజ్ మాట్లాడుతున్నారు. అక్కడికి వచ్చాక క్లోజ్ అయ్యారు. అడిగి రమ్య రోజుకే చెప్పండి కాదు, ముందు విన్నారా అది? బయట షార్ట్ ఫిల్మ్స్ అన్ని చేస్తారు, ఎప్పుడో కలిసి ఉండొచ్చు ఒకసారి లేదు ఏం మరి వచ్చిందంటే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడి, అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా బాండ్స్ కలుపుకోవడం కామన్ కదా, అలా నార్మల్ గానే మాట్లాడుకున్నారు. సరే, ఇప్పుడు రమ్య పవన్ తో మాట్లాడుతున్నప్పుడు పవన్ ఆమె ఇస్తున్న రిప్లైలకి మీ రియాక్షన్ ఏంటి? మీరు ఏమనుకున్నారు? నార్మల్ గా మీకు ఏమనిపించింది? అంటే ఫస్ట్ నామినేట్ చేసినప్పుడు పాయింట్ రేస్ చేసింది కదా, లైక్ ఇలాగా ఫిజికల్ ఓన్లీ తను చెప్పిన లైక్ కన్వే చేయడం రాదు, కానీ లైక్ వాడు ఎంత తెలివైనాడో మాకు తెలుసు. చాలా అంత బుర్రలేదని అన్నా కూడా ఏ రియాక్ట్ అవ్వాల, అయిపోయాడు. అప్పుడే డౌట్ మొదలైంది అందరికి. ఛాన్స్ గురించి వెయిట్, లైక్ తనకి టాస్క్ చేస్తే తనకి అర్థమైపోతుంది, లైక్ తనకి ఫిజికల్ కాదు మెంటల్ గా కూడా చాలా స్ట్రాంగ్, ఆలోచిస్తాడని చెప్పి లాజికల్ థింకింగ్ మనోడు చాలా స్ట్రాంగ్. ఇదివరకు కోడింగ్ మ్యారథాన్స్ కూడా వెళ్ళేవాడు,
జాబ్ వచ్చింది, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినా వెళ్ళాడు. కోడింగ్ మ్యారథాన్స్ కి వెళ్ళేవాడు, చాలా బాగా చేస్తాడు. చెస్ లో కూడా చాలా ప్రైజెస్ ఉన్నాయి. చిన్నప్పుడు టౌన్ లెవెల్లో జరిగే చెస్ ఛాంపియన్షిప్స్ లో ప్రైజెస్ ఉన్నాయి వాడికి. పుసుకున్న అంత మాట నింది ఇప్పుడు బుల్లలేదు. తెలియదు కదా, మాకు బయట నుంచి అలాగా. చూసేది అంటే వేరు, లోపల అంటే చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి నువ్వు ఎమోషనల్ అంటాం వేరు, వరలేదని ఆ అమ్మాయి రాంగ్ యూజ్ ఆఫ్ వర్డ్స్ అయినా చాయిస్ ఆఫ్ రియాక్ట్ అవ్వ చెప్పే కదా. డజంట్ అంటే ఫ్లేర్ అప్ ఆల్ అవి చేయడు. మీరు ఇంకా చాలా మంది చాలా అన్నారు కూడా అక్కడ, ఇక్కడ రియాక్ట్ అవ్వడు ఎక్కువ. అంటే సైలెంట్ అంటే సైలెంట్ టైప్ అంటే దాని వల్ల మాట వదిలేడు. లైక్ వాళ్ళు హట్ అవుతారు, మనం ఈ మాట అంటే మనం హట్ అయ్యాం కదా అని చాలా అన్న తర్వాత మళ్ళీ ఆమెతోనే కూర్చొని మాట్లాడడం, లైక్ ఇన్ బిట్వీన్ కన్వర్జేషన్స్ ఆ 24 hours మేబీ బయట ఇది. నాకు ఇదో బిగ్ బాస్ లో అర్థమైంది ఏంటంటే అంతే. ముందు నామినేషన్ ఎంతలా తిట్టుకున్నా నెక్స్ట్ రోజు అందరూ కలిసిపోతున్నారు. సో అంతే. అది ఒక రూల్ లా పెట్టుకున్నారు. అక్కడ అలా ఉంటది అనమాట. ఒక సిచ్యువేషన్స్ అలా మారిపోతుంది. ఇప్పుడు మీరు కూడా సేమ్ వెళ్ళి కలిసిపోయి ఆ తిట్టినోడి దగ్గరికి నామినేషన్స్ అప్పుడు ఎంత గట్టిగా అరుచుకున్నావు, నెక్స్ట్ రోజు అంతా కలిసిపోయి, ఎందుకంటే సపోర్ట్ కావాలేమో నెక్స్ట్ మళ్ళీ టాస్క్ కి వాటికి. అందుకే ఇంకా అలాగనే ఏమి ఉండదు, సిచ్యువేషన్స్ అలా మారిపోతాయి. అదే ట్రూ. కానీ మీరేనుకుంటున్నారు నామినేషన్ చేసిన వాళ్ళతో మాట్లాడితే రైడ్ అనిపించిన ఆ టైం ఉంటది కదా. ఇప్పుడు దాకా 40 days చూడడం వల్ల మాకు అర్థమైంది. సో అక్కడ కంపల్సరీ అందరితో కలిసి మెలగాలి, మళ్ళీ తిరగాలి మళ్ళీ. ఎందుకంటే ఏ పాయింట్ నామినేషన్స్ కానీ ఇవన్నీ సపోర్ట్ ఎప్పుడు ఎవరిది అవసరం అవుతుందో తెలియదు. సో అదొకటి తన పరిధిలోనే ఉంటున్నాడు. దాన్ని స్పోర్టివ్గా తీసుకుంటాడు. బాగా స్పోర్టివ్ తీసుకుంటాడు. తెగిపోతుంది కదా అని చెప్పి ఇంకా తింపేయడు, కలుపుకోవడానికి చూస్తాడండి. నీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? బిగ్ బాస్ లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? అలా ఎవరు లేరు బ్రో, అందరూ బాగా ఆడుతున్నారు. ఇది తెలియని ఆన్సర్. ఎవరో నచ్చకుండా ఏముంటారు బ్రో, ఎవరు ఇండివిజువల్ వాళ్ళది, ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది, ఎవరి లైఫ్ కోసం చాలా సేఫ్ గా ఆన్సర్స్ ఇవ్వకండి బ్రో, ఇది మన బిగ్ బాస్ లో లేము. ఎవరు లేరు బ్రో, అందరూ ఎవరి కాళ్ళు ఆడతారు. అంతే కదా బ్రో. ఎవరు టైం వచ్చినప్పుడు ఒకళ్ళు నామినేట్ చేశారు కదా అని చెప్పి వాళ్ళు బాగా ఆడే అనుకున్నాం. నెక్స్ట్ వీక్ వాళ్ళనే వీడు పాజిటివ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. మీకు నచ్చిన వాళ్ళు? ఆబ్వియస్లీ మావాడే. కూడా కాకుండా ఇమాన్యుయల్ కొంచెం ఎంటర్టైన్ చేస్తున్నాడు కాబట్టి ఇమాన్యుయల్. విన్నర్ ఎవరు అవుతారు? మావాడు పవన్. డౌట్ లేదు, డౌట్ లేదు. లేదు, మేము వీక్ బై వీకే వెళ్తున్నాం. విన్నర్ గురించి ఆలోచించట్లేదు. ఎవ్రీ వీక్ ఆడు బాగా ఆడాలి, మాకు సపోర్ట్ బాగుండాలి. జీరో నుంచి స్టార్ట్ చేశాడు, ఇప్పుడు వచ్చిన రీచ్ గానీ మనోడి మీద ఉన్న పాజిటివిటీ గానీ లైక్ నెక్స్ట్ లెవెల్ షాక్. అర్థం చేసుకుంటారు జనాలు. ఓకే, ఇక్కడికి వెళ్ళా బాండ్ పెట్టుకున్నారు, ఇప్పుడు ఎవరి రీతితో పెట్టుకున్నారు, అది లేకపోతే బాగుండు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఉంటాం బాగుంటది, లేకపోయినా బాగుంటది. ఏదైనా ఈడి గేమ్ ఈడిదే కదా. ఒకవేళ లేదనుకోండి రాములో ఉంటది. రాము గేమ్ లో ఉంటది. రాము మనోడు ఏది? అచ్చా, బిగ్ బాస్ రాము అంటే నేను డిమాండ్ పవన్ కి ఇంకొకటి ఏదైనా పేరు రాము అని అలాంటి అబ్బాయి రాముడు మంచి బాల్ అన్నాడు. చాలా వచ్చా. మీకు అనిపించిందా? అంటే రితుతో రిలేషన్ లేకపోతే గేమ్ బాగుపడేదా అంటే మీరు చూసారంటే ఇప్పుడు వాడి గేమ్స్ అన్ని ఆడాడు, అన్నిట్లోనూ చాలా బాగా ఆడాడు. అసలు చెప్పాలంటే ప్రతి గేమ్లో ఇఫ్ ఈజ్ ఇండివిజువల్ గేమ్ అన్ని నగ్గాడు. సపోర్ట్ గేమ్స్ లో కూడా బాగా చేశాడు. చిన్న చిన్న లక్స్ బ్యాడ్ లక్ వల్ల పోయాడు. సో దానివల్ల గేమ్ కి సంబంధం లేదు. ఇట్స్ అబౌట్ అంటే ఆడియన్స్ ఎలా నగ్గాడు అన్నది, అది డిపెండ్స్ ఆన్ ఆడియన్స్. రీతు రిలేషన్ ఎలా తీసుకున్నారు, ఫేక్ అన్న రియల్, ఇది కంప్లీట్లీ ఆడియన్స్ మీదే. బట్ గేమ్ అయితే నాకు తెలిసి చాలా కసిగానే ఆడాడు మనవాడు. ఎందుకంటే బికాస్ ఇట్స్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ ఫర్ పవన్. ఆ కసి అవన్నీ ప్యాషన్ అవన్నీ అయితే చూపించాడు ప్రతి గేమ్ లో. రీతు ప్లేస్ లో వేరే వాళ్ళు ఉండేవారు. లైక్ బాండింగ్స్ గురించి బాండింగ్స్ లైక్ ఆ ప్లేస్ లో రీతి లేకపోతే వేరే అబ్బాయి ఉండొచ్చు. ఆ బాండింగ్స్ అలా కలుపుకుంటూ కానీ ఏదైనా సరే లాయల్ గా ఉంటాడు. ఒకటి అన్నాడు, లైక్ ఏడ్చినప్పుడు నేను ఎప్పుడు ఏడవలేదు అమ్మ అసలు మీరు చూసే ఉంటారా చాలా. అంటే తన ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉండవు. సో జెన్యున్ గానే ఉంటేనే అలా ఉంటారు. సో ఏదైనా చిన్న తన ఎక్స్ప్రెషన్ ఇచ్చినా అది జెన్యునే, అందుకే అక్కడ ఫేక్ చేయట్లేదు.
సో అక్కడికి వెళ్ళి తనకి ఏది అనిపిస్తేనే అది చేస్తున్నాడు. అక్కడ ఎలా ఆ ఎన్విరాన్మెంట్ తగ్గ మంచి ఏది చేయాలో తను ఏం చేయాలో అదే చేస్తున్నాడు అంతే. ఓకే, వాడి ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసినా సొసైటీ గురించి ఆలోచిస్తాడు ఎక్కువ. బాధపడతాను అది చెప్తా ఉంటాడు, మోటివేషనల్ వీడియోస్ చేస్తూ ఉంటాడు, వీడియోస్ ఎక్కువ చేసి ఉంటాడు. అవి ఇవి చెప్పిన సూపర్ హీరో వాడికి మైండ్ అదే అంటే లోపల బయటకు జనాలకి అర్థమైంది రాంగ్ వే అయితే అంటే కదా, ఇంకా ఇంకా సరిగ్గా అర్థం కాలేదు అయితే పవన్ గురించి. అంత జెన్యూన్ ఇంకా కంప్లీట్ గా తెలియలేదు. టాస్క్లు మీరు చూస్తే తెలిసిపోతుంది, ఫిజికల్ టాస్క్ అవన్నీ ఇండివిజువల్ అయినా అదే మనిషి వాళ్ళకి ఇంకా చెప్పాలంటే వీడి సపోర్ట్ కావాలి వాళ్ళకి, అంత స్ట్రాంగ్ ప్లేయర్. అంత ప్రతి టాస్క్ లో కూడా చూసే ఉంటారు మన హెల్పింగ్ నేచర్ కానీ, ఆ తర్వాత ఎవరికన్నా మనోడు స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి వాళ్ళకి ఏదన్నా ఇంజరీ అయినా వాళ్ళకి హెల్ప్ చేయడం, ఆ తర్వాత అన్ని అసలు వెనకాల మాట్లాడు, ఎంత లాయల్ ఉండాలో అంత లాయల్ ఉంటాడు, స్టాండ్ తీసుకుంటాడు. మీరు ఒప్పుకోవాలి, అది స్టాండ్ అయితే తీసుకుంటాడు ఖచ్చితంగా. జనరల్ ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు పవన్ గురించి? ప్లీజ్ సపోర్ట్ డీమన్ పవన్. తన బయట ఎలా ఉంటాడో అలాగే ఉంటున్నాడు బిగ్ బాస్లో కూడా. తన చాలా ఇంపార్టెంట్ ఆపర్చునిటీ దానికి ఇది. తన హీస్ గివింగ్ హిస్ 100%. గేమ్స్ కానీ తన క్యారెక్టర్ పర్సనాలిటీ అన్నీ హీస్ 100% జెన్యూన్. ప్లీజ్ సపోర్ట్ డీమన్ పవన్. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. చాలా జెన్యూన్గా ఉన్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. కీప్ సపోర్టింగ్ హిమ్. తను వస్తే చాలా మంది పైకి వస్తారు. చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాడు అందరికీ. సో ప్లీజ్ సపోర్ట్ హిమ్. అండ్ ఒక లాస్ట్ ఫైనల్లో నాకు ఒక క్వశ్చన్ మాకు సడన్గా వచ్చింది. ఒక సీక్రెట్ చెప్పండి బ్రో, మీ ఇద్దరు బయటికి తెలియదు. ఫ్రెండ్స్ అడగండి, డార్క్ సీక్రెట్స్. ఒక సీక్రెట్ జనాలకి తెలియంది పవన్ కోసం. కొంచెం ఆలోచించుకోండి, ముందే అడిగితే చెప్తున్నాను. మీరు ముందు అడగలండి, ముందే చెప్పాలి కదా. నాకు తెలిసిన రీసెంట్గా తెలిసిన సీక్రెట్ అయితే ఒకటి, వాడి టీ టోట్ వాళ్ళు ఎవరు తాగుతాడేది ఒకసారి తాగాడని చెప్పి మందు జస్ట్ టేస్ట్ చేసాడు. అంత ఫిజికల్ గా ఫిట్ ఉన్నాడు, తాగాలనుకోడు కూడా ముందు. లేదా ఇంకే అలవాట్లు లేవు అసలు. చెప్పండి బ్రో, సీక్రెట్స్ మీకు బాగా తెలుసు కదా. పబ్కి వెళ్ళాం అనుకోండి, మేము అందరం అక్కడ కూర్చుని తినడం ఏదో చేస్తాం. ఆడేళ్ళు మాంగ చదువుతుంది. అమ్మాయిలు ఈయన చూస్తారు, మీరందరూ చూస్తారా? అమ్మాయిలు ఈయన చూస్తారు. మనవాడికి బాగా ఫాలోయింగ్ ఉంది అమ్మాయి, మంచోడు కదా అంటే చూడగానే చూడడానికి కొరియన్ మంచిగా ఉంటాడు. చూద్దామా చూస్తారా? మెయిన్ రీజన్ వాడు కొరియన్ బాయ్ లో ఉంటాడు. అందరూ కొరియన్ బాయ్ లో ఉంటాడు. లైక్ వాళ్ళకి కూడా మంచి చెప్తాడు, వాళ్ళు మోటివేట్ చేస్తాడు. మా ముందు చూపిస్తాడు ఎన్ని టీఎంస్ వచ్చినా సరే వాళ్ళకి ఇలా కాదు చదువుకోండి ఫస్ట్ అన్నట్టుగా చెప్తాడు. అవునా? డన్ బ్రో, థ్యాంక్ యూ. ఏదో చెప్పాలనుకున్నా, అసలు చెప్పు. బయటకు వెళ్తున్నాం ఇంకో, మేము అందరం చోట ఉంటే అమ్మాయిలు పిలుస్తారు, ఫోటో ఇవ్వ ప్లీజ్ అని. ఓడి అమ్మ అనుకుంటాం. మా ముందు పేరు మమ్మల్ని పిలవాలి కదరా, మమ్మల్ని కూడా పిలవాలి కదా అనుకుంటా. నెంబర్ తీసుకొని ఇప్పుడు చూడాలి వచ్చిన తర్వాత ఎలా ఉంటాడు, ఇప్పుడు చూడాలి వచ్చిన తర్వాత ఎలా ఉంటాడు. అదే ముగ్గురు కలిపి తిరగడం ఉండదు ఒక బైక్ మీద. ఇప్పుడు అయ్యో, అప్పుడు ముగ్గురు ఒక బైక్ అలా అని చెప్పి తిరుగులు రైడింగ్ వేయకండి మీరు. ఇప్పుడు ఈ నెంబర్ ప్లేట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మీ ఇంటర్వ్యూ చూసాక పవన్ గురించి అందరికీ అర్థమై అందరూ పవన్కి ఓటు వేస్తారు అనుకుంటున్నాను, సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. It's so great of you to come here and thank you so much. Thank you so much. It's great here, bro. తెలుగు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్ తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సీ యూ. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.